సమస్యల మీద మరి పార్టీ పరంగా కావచ్చు, కులపరంగా కావచ్చు, చాలా కలిసిమెలిసి రాష్ట్రంలో ఈ జిల్లాలో ప్రత్యేకించి చాలా కార్యక్రమాలు చేశాం. కాబట్టి సమావేశాన్ని ఉద్దేశించి మరియు యువ నాయకులు అద్దంకి టౌన్ ఎస్టీసీల అధ్యక్షుడిగా ఉంటూ మరి జాతి కోసం తనకంటూ ప్రత్యేక స్థానాన్ని అద్దంకి కాన్స్టిట్యూన్సీలో కానీ అద్దంకి టౌన్లో కానీ ఏర్పాటు చేసుకున్నటువంటి యువ నాయకుడు బొజ్జా విజయ్ కుమార్ గారిని మన సభ మీద ఈ యొక్క ఉపన్యాసం ఇవ్వాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ముందుగా మన కులం విషయంలోకి వచ్చేదైతే అన్నగారు చెప్పినట్టు ఇతర వర్గాల ప్రభావం ఎక్కువగా ముఖ్యంగా మనం రాజకీయం చేసుకోలేము కాబట్టి మన వాళ్ళు మనం ఏ పనులు చేసుకోలేని విధంగా తయారైనప్పుడు వాళ్ళు వచ్చి ఏదో పెత్తనాలు చేస్తాం మన మీద చిన్న చిన్న అవసరాలకి వాడుకుంటారు. మనకి ఏదైతే అవసరం అత్యధికంగా దాన్ని మనకి దరిచారకుండా చేయడమే వాళ్ళ ప్రథమ లక్ష్యం. ఎందుకంటే మనం బాగా ఎదిగామంటే వాడు నా మాట వింటాడు, ఆ వర్గం అంతా నా మాట వినిద్ది, ఇలా చెప్పుకునే వాళ్ళ సంఖ్య తగ్గిద్ది. అక్కడ వాళ్ళ రాజకీయం వాళ్ళ కులాల మీద వాళ్ళ వర్గాల మీద జరగట్లేదు, కేవలం మన వర్గాలను అడ్డం పెట్టుకొనే జరుగుతున్నాయి. ఇంకో విషయం ఏంటంటే అన్నగారు చెప్పారు ఇందాకలా, ఎస్సీ మాలామాదిగులు అంటరానితనాన్ని అనుభవించారు ఒక టైంలో. ఆ టైంలో మనకు అంటరానితనం లేదు, మనం అందరిలాగానే ఉన్నాం. ఈరోజు మన పరిస్థితి ఎలా ఉందంటే బహిర్గతంగా లేదు కానీ ఇంచుమించు అలాంటి అంటరానితనాన్ని మనం సైతు వస్తున్నాం. అది ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా మేము ఈ కులానికి చెందిన వాళ్ళమని బయట చెప్పుకోలేని స్థితి, అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే మనం చేసే పనులు ఊరికి దూరంగా ఉండటం, ఆ పరిసరాలు సక్రంగా ఉండకపోవటం, ఎదుగుదల లేదు. ఇలాంటివన్నీ కొంచెం మనం సొంతంగా చేసుకొని కొద్దిగా మనకంటూ ఒక నాయకుడిని ఏర్పాటు చేసుకొని మనకి ఏదైతే సమస్యలు ఉన్నాయో అవి ఎవరికైతే చెప్పుకుంటే తీరుతాయో వాళ్ళకి డైరెక్ట్గా నాయకత్వాన్ని ఏర్పరచుకోవటం మనకి ముఖ్యంగా కావాల్సిన విషయం. అదేవిధంగా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కొత్త నేను కూడా మాట్లాడలేకపోతున్నాను, ఏదంటే తర్వాత మాట్లాడుతున్నాను.